హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. ఈరోజు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ పార్ట్ 9, ఇది లెక్చర్ నెంబర్ 9. ఎవరైనా 1 to 8 పార్ట్ చూడకపోతే అవి చూసి పార్ట్ 9 చూడండి, కంటిన్యూటీ బాగుంటుంది. అండ్ ఈ వీడియో మొత్తం తెలుగులోనే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నామంటే, లాస్ట్ వీడియోలో మనం ఫుల్లీ సబ్మర్జ్డ్ బాడీ ఏ కండిషన్లో స్టేబుల్ ఉంటుంది, అన్స్టేబుల్ ఉంటుంది అండ్ న్యూట్రల్, దాని కండిషన్స్ ఏంటి మనం డిస్కస్ చేసాం. అండ్ అలాగే ఫ్లోటింగ్ బాడీ అంటే ఫ్లోటింగ్ బాడీ ఇన్ ద సెన్స్ పార్షియల్లీ సబ్మర్జ్డ్ బాడీకి కూడా మనం స్టెబిలిటీ కండిషన్స్ డిస్కస్ చేసాం. ఈరోజు మనం వీటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం, ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ మెటాసెంట్రిక్ హైట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే రైట్, మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ నిన్న మనం డిస్కస్ చేసింది ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేద్దాం. ఫుల్లీ సబ్మర్జ్డ్ బాడీ అంటే కంప్లీట్లీ అది ఫ్లూయిడ్లో ఇమర్జ్డ్ అయి ఉంటే దాన్ని ఫుల్లీ సబ్మర్జ్డ్ బాడీ అంటారు. ఒకవేళ దాని వెయిట్ కనుక బాటమ్ హెవీగా ఉంది, ఓకే లైక్ దిస్, బాటమ్ హెవీగా ఉంటే కనుక సెంటర్ ఆఫ్ గ్రావిటీ కింద ఉంటుంది అండ్ బియాన్సీ ఫోర్స్ దాని పైన ఉంటుంది. ఈ కండిషన్లో ఇది స్టేబుల్. అదే ఒకవేళ టాప్ హెవీగా ఉంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన ఉంటుంది, సెంటర్ ఆఫ్ బియాన్సీ కింద ఉంటుంది. ఇది అన్స్టేబుల్ కండిషన్. అండ్ న్యూట్రల్ కండిషన్లో ఉంటే బి అండ్ జీ రెండు కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ బియాన్సీ రెండు కూడా ఒకే పాయింట్లో యాక్ట్ అయి ఉంటాయి, అది న్యూట్రల్ కండిషన్. ఇది ఫుల్లీ సబ్మర్జ్డ్ బాడీకి. అంతేకాదు దీని ఇలా సెంటర్ బాటంలో ఉంటే ఇది స్టేబుల్గా ఉంటుంది, అదే ఇలా ఉంటే ఇది కింద పడిపోతుంది, ఇది జస్ట్ టిల్ట్ చేయగానే, ఇది అన్స్టేబుల్ కండిషన్. వెరాస్ ఇది ఫుల్లీ సబ్మర్జ్డ్ బాడీకి. పార్షియలీ సబ్మర్జ్డ్ బాడీలో మెటా సెంటర్ అనే ఒక ఎక్స్ట్రా పాయింట్ కూడా ఉంటుంది. పార్షియలీ సబ్మర్జ్డ్ ఇన్ ద సెన్స్ హాఫ్ ఏమో వాటర్లో డిప్ అయి ఉంటుంది, హాఫ్ ఏమో పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇలా పార్షియలీ సబ్మర్జ్డ్ అవుతుందంటే దీని డెన్సిటీ తక్కువ ఉంటుంది కంపేర్ టు ది డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ ఒకవేళ 1000 kg/m³ డెన్సిటీ ఉంటే ఇది లెస్ దాన్ 1000 ఉంటుంది. ఓకే, లెస్ దాన్ ఫ్లూయిడ్ డెన్సిటీ అంటే లెస్ దాన్ 1000 ఉంటుంది, అందుకే అది ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అయ్యే కండిషన్లో ఎప్పుడైనా సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్లో ఉంటుంది కదా బియాన్సీ, ఈ ఎంత వాటర్లో డిప్ అయిందో దీని మధ్యలో ఉంటుంది. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన ఉంటుంది, సెంటర్ ఆఫ్ బియాన్సీ కింద ఉంటుంది. ఇది ఆల్వేస్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో స్టేబుల్, అన్స్టేబుల్, న్యూట్రల్ అన్ని కేసెస్లో కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన ఉంది, బియాన్సీ కింద ఉంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ బియాన్సీ ఇది ఇలాగే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందే బియాన్సీ ఫోర్స్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ బియాన్సీ ఉంటుంది. వేరాస్ ఇప్పుడు స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటే దీని మెటాసెంట్రిక్ హైట్, ఒకవేళ ఈ బాడీని లైట్ గా మనం టిల్ట్ చేస్తే అది ఈ షేప్ లో లైట్ గా టిల్ట్ అయినప్పుడు ఈ వర్టికల్ లైన్ తో మీట్ అయ్యే పాయింట్ ని మెటాసెంటర్ అంటారు. ఈ మెటాసెంట్రిక్ హైట్ పైన ఉందంటే, జీ కన్నా పైన ఉంటే అది స్టేబుల్ కండిషన్. అదే మెటాసెంట్రిక్ హైట్ జీ కన్నా కింద ఉంటే అది అన్స్టేబుల్ కండిషన్. మెటాసెంట్రిక్ హైట్ అండ్ జీ రెండు ఒకే దానికి కోయిన్సైడ్ అయితే దట్ ఈస్ ద న్యూట్రల్ కండిషన్. మెటాసెంటర్ ఎప్పుడు కూడా బాడీ మీదే ఉండాలని రూల్ ఏం లేదు, అది అవుట్ సైడ్ ఆఫ్ బాడీ కూడా లై చేయొచ్చు. ఓకే, అండ్ ఇది మనం నిన్న డిస్కస్ చేసాము, జస్ట్ బ్రీఫ్ గా రివైజ్ చేశాను. అండ్ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. అండ్ ఈరోజు మనం ఫస్ట్ మెటాసెంట్రిక్ హైట్ గురించి డిస్కస్ చేద్దాం. మెటాసెంట్రిక్ హైట్, ఓకే, మెటాసెంట్రిక్ హైట్ అంటే ఏంటో దాని గురించి డిస్కస్ చేద్దాం. మనము పార్షియలీ సబ్మర్జ్డ్ బాడీలో మనం చూసింది ఏమిటి? ఓకే, పార్షియలీ సబ్మర్జ్డ్ బాడీలో ఎప్పుడు కూడా జీ పైన ఉంటుంది, సెంటర్ ఆఫ్ బియాన్సీ కింద ఉంటుంది, రైట్? పార్షియలీ సబ్మర్జ్డ్ బాడీ కండిషన్ ఇది. జీ ఎప్పుడు పైన ఉంటుంది, సెంటర్ ఆఫ్ బియాన్సీ కింద ఉంటుంది. ఒకవేళ మెటాసెంట్రిక్ హైట్ పైన ఉంది అని అంటే ఇది స్టేబుల్ కండిషన్. అదే మెటాసెంట్రిక్ హైట్ జీ కన్నా కింద ఉంటే ఇది అన్స్టేబుల్. ఓకే, అదే ఇవన్నీ కూడా పార్షియలీ సబ్మర్జ్డ్ బాడీకే. ఓకే, పార్షియలీ సబ్మర్జ్డ్ బాడీ. అండ్ జీ సెంటర్ ఉంటుంది అండ్ బి మధ్య కింద ఉంటుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు ఎం అయితే అప్పుడు అది న్యూట్రల్ కండిషన్, రైట్? ఇది మనం డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోలోనే. ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకొకసారి ఆ వీడియో చూడండి. అండ్ దీంట్లో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసేది మెటాసెంట్రిక్ హైట్. మెటాసెంట్రిక్ హైట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద హైట్ బిట్వీన్ జీ అండ్ ఎం. ఈ హైట్ ఉంది కదా, దీనే మెటాసెంట్రిక్ హైట్ అని అంటాం. ఓకే, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? జిఎం. ఓకే, మనకు కావాల్సింది జీకి ఎంకి మధ్య డిస్టెన్స్. జిఎం ఈజ్ ఈక్వల్స్ టు బిఎం మైనస్ బీజీ, అంతే కదా? బిఎం మైనస్ బీజీ, ఇది మైనస్ ఇది చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది, బిఎం మైనస్ బీజీ. ఓకే, ఇది జిఎంని మెటాసెంట్రిక్ హైట్ అని అంటాం. ఓకే,
ఇప్పుడు మనము జిఎం అంటే డిస్టెన్స్ బిట్వీన్ జి అండ్ ఎం. అలాగే బిఎం అంటే డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ ఎం, రైట్? అండ్ బీజీ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ జి. ఓకే, ఒకవేళ ఈ జిఎం వాల్యూ అంటే ఇప్పుడు ఈ జిఎం ఉంది కదా, జిఎం ఈక్వల్స్ టు బిఎం మైనస్ బీజీ. ఒకవేళ ఈ జిఎం వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 0 అయితే కనుక ఇది స్టేబుల్. ఓకే, స్టేబుల్ కండిషన్. అదే జిఎం వాల్యూ లెస్ దాన్ 0, ఈ కండిషన్లో చూసుకుంటే జిఎం వాల్యూ ఎంత అవుతుంది? జిఎం ఈజ్ ఈక్వల్స్ టు బిఎం మైనస్ బీజీ. ఇది లెస్ దాన్ 0 అయితే ఇది అన్స్టేబుల్. ఓకే, అన్స్టేబుల్ కండిషన్. అలాగే జిఎం ఈజ్ ఈక్వల్స్ టు 0, జీకి ఎంకి డిస్టెన్స్ లేదు కదా, 0 ఉంటే అది న్యూట్రల్ కండిషన్. ఓకే, దిస్ అన్స్టేబుల్ కండిషన్, దిస్ ఈజ్ స్టేబుల్ కండిషన్. జిఎం వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే అది స్టేబుల్, లెస్ దెన్ 0 అయితే అన్స్టేబుల్, ఈక్వల్స్ టు 0 అయితే దట్ ఈస్ అ న్యూట్రల్. ఓకే, వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ చూసి మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్. ఫర్ ది స్టెబిలిటీ ఆఫ్ ఇది గేట్ 2017లో వచ్చింది. ఫర్ ది స్టెబిలిటీ ఆఫ్ ఏ ఫ్లోటింగ్ బాడీ, ఒక బాడీ ఫ్లోట్ అవుతుంది. ఓకే, ఫ్లోట్ అవుతుంది అంటే స్మాల్గా డయాగ్రామ్ వేస్తాను, ఇలా వాటర్లో ఫ్లోట్ అవుతుంది. దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ బియాన్సీ దీని కింద ఉంటుంది. మెటా సెంటర్, ఓకే, ఫర్ స్టెబిలిటీ అంటే స్టెబిలిటీ ఉండాలంటే మెటా సెంటర్ పైన ఉంటుంది. ఓకే, ఎంజీబీ ఈ ఆర్డర్లో ఉంటాయి. ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ఏ ఫ్లోటింగ్ బాడీ, సెంటర్ ఆఫ్ బియాన్సీ ఇది మస్ట్ కోయిన్సైడ్ విత్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. కంపల్సరీ కోయిన్సైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. సెంటర్ ఆఫ్ బియాన్సీ మస్ట్ బి అబోవ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ బియాన్సీ must be above the center of gravity. No, that is false. Center of gravity must be above the center of buoyancy. ఫ్లోటింగ్ బాడీ అన్నిటికీ కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన, సెంటర్ ఆఫ్ బియాన్సీ కింద ఉంటుంది, అది కామన్. బట్ స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మెటా సెంటర్ మస్ట్ బి అబోవ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఎస్, మెటా సెంటర్ మస్ట్ బి అబోవ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, అది స్టెబిలిటీ. ఒకవేళ బిలో ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటే అన్స్టెబిలిటీ. ఓకే, దీని ఆన్సర్ వచ్చి మెటా సెంటర్ మస్ట్ బి అబోవ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అండ్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ ఫ్లోటింగ్ బాడీ బుయాన్ ఫోర్స్ యాక్ట్స్ ఎట్ ఏ. బుయాన్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది ఫ్లోటింగ్ బాడీకి? ఒకవేళ ఈ బాడీ కనుక మనం ఫ్లోట్ అవుతుంది అనుకుంటే, ఇక్కడ ఫ్లోట్ అవుతుంది అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ జీ ఇక్కడ, సెంటర్ ఆఫ్ బియాన్సీ ఇక్కడ. ఇది ఉంది కదా ఈ బాడీ, ఓకే, దీని యొక్క సెంటర్లో ఉంటుంది సెంటర్ ఆఫ్ బియాన్సీ. ఫర్ ఏ ఫ్లోటింగ్ బాడీ బుయాన్ ఫోర్స్ యాక్ట్స్ ఎట్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్. ఇదే కదా డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్, దీని యొక్క సెంట్రాయిడ్లో ఉంటుంది. సెంట్రాయిడ్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్, దిస్ ఇస్ రైట్ ఆన్సర్. సెంటర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ వర్టికలీ బిలో ది బాడీ. సెంట్రాయిడ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ వర్టికలీ బిలో ది బాడీ. ఈ బాడీ బిలో వర్టికలీ ఫ్లూయిడ్ చాలా ఉంటుంది. సో సెంట్రాయిడ్ ఆఫ్ ఫ్లూయిడ్ వర్టికలీ బిలో ది బాడీ. ఈ మొత్తం ఫ్లూయిడ్ సెంట్రాయిడ్ కాదు, ఓన్లీ సెంటర్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్. ఈ రేషియో మాత్రమే డిస్ప్లేస్ అవుతుంది, దాని యొక్క సెంటర్లో ఉంటుంది, అందుకని సెంట్రాయిడ్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్. మెటాసెంట్రిక్ హైట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్. మెటాసెంట్రిక్ హైట్ అంటే ఏంటి? ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఇది ఒకవేళ ఫ్లోటింగ్ బాడీ అయి ఉంటే, ఒకవేళ జీ ఇక్కడ ఉంది, సెంటర్ ఆఫ్ బియాన్సీ ఇక్కడ ఉంది, మెటా సెంటర్ ఇక్కడ ఉంటే, మెటాసెంట్రిక్ హైట్ అంటే ఏంటి? మెటాసెంట్రిక్ హైట్ ఇస్ జిఎం ఈక్వల్స్ టు బిఎం మైనస్ బీజీ. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా. మెటాసెంట్రిక్ హైట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ మెటా సెంటర్ అండ్ జీ, ఇంతే కదా, జిఎం. మెటా సెంటర్ అండ్ వాటర్ సర్ఫేస్, మెటా సెంటర్ అండ్ సెంటర్ ఆఫ్ బియాన్సీ, మెటా సెంటర్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మెటా సెంటర్ అండ్ సెంట్రాయిడ్. ఓకే, మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, మెటా సెంటర్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇది మెటా సెంటర్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మెటాసెంట్రిక్ హైట్ అంటారు. మెటా సెంటర్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏ పీస్ ఆఫ్, ఇది ఎస్ఎస్సి జేఈ 2014లో వచ్చింది ప్రాబ్లం. ఏ పీస్ ఆఫ్ మెటల్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 7, దీని స్పెసిఫిక్ గ్రావిటీ 7 అని అన్నాడు. అంటే ఈ ఫ్లోట్స్ మెర్క్యూరీ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 13.6. స్పెసిఫిక్ గ్రావిటీ మనకి రిలేషన్ ఏంటి? వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ అండర్ మెర్క్యూరీ. ఏ పీస్ ఆఫ్ మెటల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెటల్ మనం ఒక సిలిండర్ అనుకుందాం. ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిలిండర్ అని అనుకుంటే ఇది వాటర్లో ఫ్లోట్ అవుతుంది అని చెప్పాడు. ఓకే, ఫ్లోట్ అవుతుంది. పీస్ ఆఫ్ మెటల్ స్పెసిఫిక్ గ్రావిటీ 7, దీని స్పెసిఫిక్ గ్రావిటీ ఎస్ 7. ఓకే, ఫ్లోట్స్ మెర్క్యూరీ, ఇది మెర్క్యూరీ అని అన్నాడు. మెర్క్యూరీ స్పెసిఫిక్ గ్రావిటీ 13.6. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ అండర్ మెర్క్యూరీ. మెర్క్యూరీలో ఎంత కింద ఉంది అని అడుగుతున్నాడు. ఒకవేళ ఇది కనుక ఎక్స్ వాల్యూ కనుక
డిప్ అయి ఉంది అని అనుకుంటే దీని టోటల్ లెంత్ ఎల్ వాల్యూ ఎల్ అయి ఉంటే అండ్ ఎక్స్ వాల్యూ డిప్ అయి ఉంటే వాడు మనకి x/l రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇది సింపుల్. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనంటే ఫస్ట్ S=7 అన్నాడు కదా మెటల్కి. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంత, ఇక్కడ మనకి S7 అని ఇచ్చాడు కదా. 7 = డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. స్టాండర్డ్ ఫ్లూయిడ్ వాటర్ తీసుకుంటే 1000. ఓకే, ఇది డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ కాదు, డెన్సిటీ ఆఫ్ ది మెటల్. ఇక్కడ మెటల్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. డెన్సిటీ ఆఫ్ మెటల్ మనకి కావాలి కాబట్టి దీని డెన్సిటీ 7 అన్నాడు కదా. 7 × 1000 7000. దీని డెన్సిటీ వచ్చి 7000 అవుతుంది. ఓకే, డెన్సిటీ ఆఫ్ మెటల్ 7000 అవుతుంది. అలాగే డెన్సిటీ ఆఫ్ Hg మెర్క్యూరీ యొక్క డెన్సిటీ మనకు ఆల్రెడీ తెలుసు 13600. ఇక్కడ కూడా 3.6 ఇచ్చాడు, ఇంటూ 1000 వేసుకుంటే అంతే వస్తుంది 13600. దీని మెర్క్యూరీ యొక్క డెన్సిటీ. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది x/l కదా. x/l ఈ x/l ఈ 7/13.6 వేయాలి. ఈ డెన్సిటీ రెసిప్రోకల్ అవుతుంది. సో 7000/13600 వేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7/13.6. దీని వాల్యూ 0.515 వస్తుంది. 0.515. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, దీని ఒకసారి చెప్తాను. స్పెసిఫిక్ గ్రావిటీ 7 అంటే దాని డెన్సిటీ 7000. ఓకే, ఇంటూ 1000 వేసుకుంటాం. అలాగే స్పెసిఫిక్ 13.6 అంటే దాని డెన్సిటీ 13600. ఇది ఎంత డెన్సిటీ ఇది ఈ x/l రేషియో ఏమో ఈ డెన్సిటీ యొక్క రేషియో అవుతుంది. x/l ఈ డెన్సిటీ ఆఫ్ దిస్ మెటల్ బై డెన్సిటీ ఆఫ్ ది మెర్క్యూరీ. 7000/13600. 7/13.6 0.515. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అండ్ ఇంకో కాన్సెప్ట్ చూద్దాం ఇప్పుడు. దిస్ అనదర్ కాన్సెప్ట్. మనం ఇంతకుముందు చూసాం కదా, ఒకవేళ ఈ బాడీ కనుక పార్షియల్లీ డిప్ అయి ఉంది, ఫ్లూయిడ్లో పార్షియల్లీ డిప్ అయి ఉంది అని అంటే ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ G, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ B. ఇదండి. అండ్ దిస్ ఈజ్ ఎ మెటా సెంటర్ M. ఓకే, అండ్ GM = BM minus BG. ఇది మనకు తెలిసిన రిలేషనే కదా. అండ్ దీని లోపల GM = BG వాల్యూ. మనకి BG వాల్యూ ఎలా కనుక్కుంటాం మనం? ఓకే, ఒకవేళ ఇది మొత్తం కలిపి L అని అనుకుంటే దీని హైట్ వచ్చేసి L అనుకుందాం. L అని అనుకుంటే ఈ B వాల్యూ ఎంత ఉంటుంది? ఒకవేళ ఇది L అయినప్పుడు అండ్ ఈ డిప్ అయిన రీజన్ని మనం స్మాల్ L అనుకుందాం. క్యాపిటల్ L అంటే కంప్లీట్ లెంత్. అప్పుడు ఈ B వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఎంతవరకు డిప్ అయిందో దానిలో సగం ఉంటుంది. సో B నుంచి బాటమ్ సర్ఫేస్ L/2 ఉంటుంది. అలాగే G నుంచి టాప్ సర్ఫేస్ ఈ సర్ఫేస్ ఈ లెంత్ వచ్చేసి క్యాపిటల్ L/2 ఉంటుంది. ఓకే, అండ్ మనకి ఇప్పుడు BG కావాలి. ఇక్కడ BG ఉంది కదా. BG వచ్చేసి మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేసి క్యాపిటల్ L/2 మైనస్ స్మాల్ L/2 చేస్తే ఇది స్మాల్ L/2 కదా. ఇది క్యాపిటల్ L/2 మైనస్ స్మాల్ L/2 చేస్తే BG వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనకి BG వాల్యూ వస్తుంది. మరి BM వాల్యూ, ఈ BM వాల్యూ ఎలా వస్తుంది? BM వాల్యూకి ఒక ఫార్ములా ఉంది. I minimum by V synced. ఓకే, I అని అంటే I is nothing but మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, I minimum by V synced. I minimum ఒకవేళ మనం సర్కిల్లో కనుక తీసుకుంటే I minimum దీని గురించి మళ్ళీ చెప్తాను. మైనస్ BG వాల్యూ ఇప్పుడు ఎలా ఫైండ్ చేసాం కదా. I minimum by V synced మైనస్ BG అంటే ఇలా వస్తుంది L/2 మైనస్ స్మాల్ L/2. అండ్ I minimum ఒకవేళ ఇది సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంది అనుకోండి, ఇది X డైరెక్షన్. ఓకే, ఇప్పుడు కింద సర్క్యులర్ ఉంది కదా, X డైరెక్షన్, ఇది Y డైరెక్షన్. X డైరెక్షన్ నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా IX. I అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. IX = π/64 d⁴. ఓకే, ఇది సర్కిల్ కాబట్టి డయామీటర్. ఇక్కడ IX IY సేమే ఉంటుంది. π/64 d⁴. X యాక్సిస్ Y యాక్సిస్ నుంచి చూసుకుంటే ఇప్పుడు I minimum = IX = IY సేమే అయిపోతుంది. ఓకే, అదే ఒకవేళ ఇది మనం రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఉందనుకోండి, లైక్ ఇక్కడ 5 అండ్ ఇక్కడ 3 ఉందనుకోండి,
అప్పుడు ఇది ఎక్స్ ఎక్స్ అయితే ఇది వై 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 ఐ అయితే ఐఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి బీడీ క్యూబ్ బై 12. సో బి వచ్చి 5 అవుతుంది. 5 ఇంటూ 3 క్యూబ్ బై 12. అలాగే ఐవై ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 5 క్యూబ్ బై 12. ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఐ మినిమం ఈ రెండిట్లో ఏది తక్కువ ఉందో అది తీసుకోవాలి. ఐ మినిమం ఈజ్ ఈక్వల్స్ టు 3 క్యూబ్ 5 క్యూబ్ కదా, ఇది లెస్ ఉంది. ఐఎక్స్ ఇస్ లెస్ దెన్ ఐవై. సో ఐ మినిమం వాల్యూ ఐఎక్స్ తీసుకోవాలి మనం. ఓకే, ఇలాంటి రెక్టాంగులర్ కేసులో ఉన్నప్పుడు ఐఎక్స్ వై కనుక్కొని రెండిట్లో ఏది తక్కువ ఉందో అది మనం తీసుకోవాలి. అదే సర్కిలర్ అయితే రెండు ఐఎక్స్ ఐవై రెండు సేమే ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకోవచ్చు ఐ మినిమం ప్లేస్లో. అండ్ వి సింక్డ్ అంటే వాల్యూమ్ సింక్డ్. వాల్యూమ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు ఫ్లూయిడ్ ఉంటే వాల్యూమ్ సింక్డ్ ఇది అవుతుంది. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దీని ఏరియా, ఓకే, క్రాస్ సెక్షన్ ఏరియా ఇంటూ డిప్డ్ లెంత్ ఎల్ వేసుకుంటే వాల్యూమ్ సింక్డ్ మనకి ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, జిఎం వాల్యూ ఇలా ఫైండ్ చేస్తాం మనం. అండ్ దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం సో దట్ ఇంకా క్లియర్గా వస్తుంది. ఇప్పుడు వి సింక్డ్ అని ఉంది కదా, వి సింక్డ్ అంటే దీని ఏరియా ఇంటూ లెంత్, వాల్యూమ్ ఎంత సింక్ అయిందో అది. ఐ మినిమం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. బీజీ వాల్యూ L/2 మైనస్ స్మాల్ L/2 ఇలా వస్తుంది. ఓకే, జిఎం వాల్యూ అలా ఫైండ్ అవుట్ చేస్తాం. దీనిలో ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం సో దట్ ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది ఒక రెక్టాంగులర్ బాడీ. ఈ రెక్టాంగులర్ బాడీని వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంది. ఇదంతా 0.8 అనే డెప్త్లో సింక్ అయింది. 0.8 లోపల వాటర్లో ఉంది. అండ్ టోటల్ దీని డెప్త్ వచ్చి దీని హైట్ వచ్చి 1.2 మీటర్. దీని లెంత్ 5 మీటర్ అండ్ విడ్త్ 3 మీటర్స్లో ఉంది. ఓకే, అండ్ దీని యొక్క డెన్సిటీ, వాటర్ యొక్క డెన్సిటీ 1025 kg/m³. ఓకే, అండ్ ఇక్కడ మనకి జిఎం వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. మనకు తెలుసు కదా ఫార్ములా, జిఎం ఈజ్ ఈక్వల్స్ టు బిఎం మైనస్ బీజీ. ఓకే, అండ్ జిఎం కావాలి, బిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఐ మినిమం బై వి సింక్డ్. ఓకే, జిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఐ మినిమం వి సింక్డ్ మైనస్ బీజీ. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ బీజీని కనుక్కుందాం. బీజీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బీజీ దీని లోపల ఇది జీ అండ్ ఇది ఎంతవరకు సింక్ అయింది దాని మధ్యలో వచ్చేది బి. బీజీ వాల్యూ కావాలి అని అంటే ఇది బీజీ వాల్యూ కావాలంటే ఓవరాల్గా జీ ఇది 1.2 కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 0.6 ఉంటుంది. సో 0.6 మైనస్ ఇది ఈ డెప్త్ అయితే 0.8 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే దానిలో సగం మైనస్ 0.4 కనుక చేస్తే 0.2, దట్ ఈస్ 0.2 ఈస్ బీజీ. అండ్ ఇప్పుడు మనకి వి సింక్డ్ కావాలి. వి సింక్డ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఏరియా సింక్డ్. 5 ఇంటూ 3 చేస్తే ఇక్కడ ఏరియా వస్తుంది. సో 5 ఇంటూ 3 అండ్ దీని హైట్ 0.8. 5 ఇంటూ 3 ఇంటూ 0.8 ఇది చేస్తే మనకి వాల్యూమ్ సింక్డ్ కూడా వస్తుంది. ఇప్పుడు బీజీ వచ్చింది, వాల్యూమ్ సింక్డ్, బీజీ వచ్చింది, వాల్యూమ్ సింక్డ్ వచ్చింది. ఐ మినిమం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, దీని క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకుంటే కనుక మనకి ఇలా ఉంటుంది. రైట్, దీంట్లో ఇదేమో 3, ఇదేమో 5. ఓకే, దీని లోపల మనం ఐఎక్స్ ఐవై తీసుకుందాం. ఓకే, దీన్ని మనం ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. అప్పుడు ఐఎక్స్ ఏమవుతుంది? ఐఎక్స్ 5 ఇంటూ 3 క్యూబ్ బై 12. అలాగే ఐవై ఏమవుతుంది? 3 ఇంటూ 5 క్యూబ్ బై 12. ఈ రెండింటిలో చూసుకుంటే మనకి 3 క్యూబ్ ఉంది, 5 క్యూబ్ ఉంది. సో ఐఎక్స్ తక్కువ ఉంటుంది. సో ఐఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఐవై. మనకి ఇక్కడ ఐ మినిమం కావాలి. ఐ మినిమం ఈజ్ ఐఎక్స్ తక్కువ కదా, అందుకని ఐఎక్స్ తీసుకోవాలి. ఐ మినిమం ఈజ్ ఐఎక్స్. ఓకే, ఐ మినిమం వాల్యూ మనకి ఐఎక్స్ ఎక్కడ ఉంది? ఇది. దీని వాల్యూ మనకి తెలుసు. ఓకే, దీని వాల్యూ ఐఎక్స్ వాల్యూ తెలుసు అండ్ వి సింక్డ్ వాల్యూ వచ్చింది, బీజీ వాల్యూ వచ్చింది. ఈ మూడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జిఎం వాల్యూ వస్తుంది. ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఓకే, జిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఐ మినిమం ఈస్ దిస్ వన్ 5 ఇంటూ 3 క్యూబ్ బై 12. ఐ మినిమం వేసాను డివైడెడ్ బై వి సింక్డ్. ఓకే, వి సింక్డ్ ఏముంది? డివైడెడ్ బై వి వాల్యూమ్ ఆఫ్ సింక్డ్ ఈస్ 5 ఇంటూ 3 ఇంటూ 0.8. అంతే కదా, 5 ఇంటూ 3 ఇంటూ హైట్ 0.8. ఓకే, ఐ మినిమం బై వి సింక్డ్ మైనస్ బీజీ వాల్యూ ఎంత? 0.6 మైనస్ 0.4 0.2 మైనస్ 0.2. ఓకే, జిఎం. ఇవన్నీ మనం సాల్వ్ చేస్తే కనుక మనకి జిఎం వాల్యూ వస్తుంది. ఓకే, అండ్ ఆన్సర్ జిఎం అనేది అన్ని మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా మనకి మీటర్స్లోనే వస్తుంది. ఓకే, ఇది పై సాల్వ్ చేస్తే జిఎం వాల్యూ వస్తుంది. ఓకే, మనం ప్రాబ్లం డిస్కస్ చేసాం కదా. అండ్ ఇదే కాన్సెప్ట్ మీద
యాక్చువల్లీ అసలు ఇది ఈ జిఎం ఇవన్నీ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. మీకు ఇప్పటి వరకు పార్షియల్లీ ఫ్లోటింగ్ గురించి డిస్కస్ చేశాం కదా. పార్షియల్లీ ఫ్లోటింగ్, ఓకే, ఇది వాటర్లో పార్షియల్గా ఫ్లోట్ అవుతుంది. ఓకే, ఇలా ఫ్లోట్ అవుతున్నప్పుడు మామూలుగా దీని సెంట్రాయిడ్లో జీ ఉంటుంది. ఎంతవరకు వాటర్ డిప్ అయిందో దాంట్లో సగం అది బి అవుతుంది. జీ పైన ఉండేది ఎం అవుతుంది. ఇది స్టేబుల్ కండిషన్, ఎందుకంటే ఎం పైన ఉంది, జీ పైన, మెటాసెంట్రిక్ హైట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన ఉంది. ఇది స్టేబుల్ కండిషన్. అసలు జనరల్లీ ఇది పార్షియలీ ఫ్లోటింగ్ ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన వాటర్లో ఒక షిప్ ఉంది. ఓకే, జస్ట్ వాటర్లో ఒక షిప్ ఉంది. ఆ షిప్ మామూలుగా మనకి ఒకవేళ ఒక సింపుల్ పెండులం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సింపుల్ పెండులం కనుక తీసుకుంటే, దిస్ ఈజ్ ఎ పెండులం, రైట్. సింపుల్ పెండులంలో టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, రైట్. ఒకవేళ దీన్ని జస్ట్ ఇలా దీన్ని ఒక హీట్ ఇచ్చి వదిలితే ఆసిలేషన్ అవుతూ ఉంటుంది. దాన్ని టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ సింపుల్ పెండులం ఫార్ములా T is equals to 2π√L/G. ఓకే, L అనేది దాని లెంత్, G అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇది టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. ఇది జస్ట్ ఫర్ సింపుల్ పెండులం. వెరాజ్ మనము వాటర్లో చూసుకుంటే షిప్స్ కూడా ఆసిలేట్ అవుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ ద వేవ్స్ షిప్ ఆల్సో ఆసిలేట్స్. సో షిప్కి కూడా ఆసిలేషన్కి ఒక ఫార్ములా ఉంటుంది, లైక్ 2π√k²/gm/g. ఇది షిప్కి ఆసిలేషన్ టైం పీరియడ్ అనమాట. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఫర్ షిప్స్. ఓకే, వాటర్లో ఉండే షిప్స్కి టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఫార్ములా ఇది. దీంట్లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే పెండులంకి లాగానే 2π g వచ్చింది. k²/gm. k² వాల్యూ వచ్చేసి మీటర్ స్క్వేర్ ఉంటుంది, యూనిట్స్. జిఎం మీ యూనిట్స్ కూడా ఎం ఉంటుంది, ఎంఎం క్యాన్సల్, మీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఎల్ కూడా మీటరే కదా, అలాగే మీటర్ వస్తుంది. అసలు k² అంటే ఏంటో మనం చూద్దాం. దీంట్లో జిఎం అని అంటే ఇప్పటివరకు మనం చూసాం కదా, మెటాసెంట్రిక్ హైట్. జిఎం దట్ ఈస్ మెటాసెంట్రిక్ హైట్ ని జిఎం అని అన్నాం. వెరాజ్ కే అంటే ఏంటి? కే ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎలా ఫైండ్ చేస్తాము? I ఈజ్ ఈక్వల్స్ టు AK². ఈ ఫార్ములాలో K ని రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటారు. అసలు I అంటే ఏంటి? ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I అంటే, ఏ అంటే ఏరియా, కే అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్, AK². దీంట్లో కేని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం, కే. ఇప్పుడు ఈ ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు 2π√k²/gm/g. ఈ ఫార్ములా మనం చూసుకుంటే, ఈ ఫార్ములాలో ఒకవేళ జిఎం వాల్యూ, ఓకే, ఈ జిఎం వాల్యూ డినామినేటర్లో ఉంది కదా, జిఎం వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి. జిఎం వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ తక్కువ ఉంటుంది. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ తక్కువ జనరల్లీ మనకి వార్ షిప్స్, ఓకే, యుద్ధానికి వెళ్ళినప్పుడు షిప్స్ యూజ్ చేస్తాం కదా, వార్ షిప్స్లో జిఎం ఎక్కువ ఉండేలాగా డిజైన్ చేస్తారు షిప్ని. సో దట్ టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ తక్కువ ఉంటుంది వార్ షిప్స్లో. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ తక్కువ ఉంటే హ్యూమన్ కంఫర్ట్, ఓకే, హ్యూమన్ కంఫర్ట్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఆసిలేషన్స్ ఎక్కువ అవ్వవు, హ్యూమన్ కంఫర్ట్ తక్కువ ఉంటుంది. అండ్ సేఫ్టీ, షిప్ యొక్క సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, రైట్. ఇలా వేరీ అవుతుంది అన్నమాట. జిఎం వాల్యూ, ఈ జిఎం వాల్యూ ఎప్పుడైతే ఎక్కువ ఉంటే టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ తక్కువ ఉంటుంది. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ తక్కువ ఉండేది జనరలీ వార్ షిప్స్కి తక్కువ ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఉంటే హ్యూమన్ కంఫర్ట్ తక్కువ ఉంటుంది. అంటే వార్ షిప్స్లో సోల్జర్స్ ఉంటారు, వాళ్ళకి హ్యూమన్ కంఫర్ట్ అంత అవసరం లేదు. సో హ్యూమన్ కంఫర్ట్ తక్కువ ఉంటుంది అండ్ షిప్ యొక్క సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఆసిలేట్ అవ్వవు, తక్కువ ఆసిలేషన్స్ అవుతుంది కాబట్టి షిప్ మునిగిపోకుండా దాని యొక్క సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఇది వార్ షిప్స్లో యూజ్ చేస్తారు జిఎం ఎక్కువ. అదే జిఎం వాల్యూ కనుక తక్కువ ఉందనుకోండి, జిఎం వాల్యూ తక్కువ ఉంటే ఇది డినామినేటర్లో ఉంది కదా, సో టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఎక్కువ ఉంటుంది. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఎక్కువ మనం జనరలీ ప్యాసింజర్ షిప్స్లో వాడతాం, ఓకే, ప్యాసింజర్ షిప్స్లో వాడతారు. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఎక్కువ ఉంది కాబట్టి హ్యూమన్ కంఫర్ట్, ఓకే, హ్యూమన్ కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, రైట్.
హ్యూమన్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ షిప్ సేఫ్టీ అంత ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, ఎప్పుడైనా జిఎం ఎక్కువ ఉంటే టైం పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ తక్కువ ఉంటుంది, అది వార్ షిప్స్లో యూజ్ చేస్తాము. హ్యూమన్ కంఫర్ట్ తక్కువ ఉంటుంది, షిప్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. జిఎం వాల్యూ కనుక తక్కువ ఉంటే టైం పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ ఎక్కువ ఉంటుంది, ఇది హ్యూమన్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది ప్యాసింజర్ షిప్స్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇది ఎక్కువ తక్కువ అని అన్నాం కదా, అది ఏ రేంజ్లో ఉండాలో కూడా డిస్కస్ చేద్దాం. ఈ జిఎం వాల్యూ కనుక ఈ వార్ షిప్స్లో జిఎం వాల్యూ ఎక్కువ ఉండాలి కదా, లైక్ 1 to 1.5 మీటర్స్ ఉంటుంది. ఓకే, జిఎం వాల్యూ 1 to 1.5 మీటర్స్ ఉంటుంది వార్ షిప్స్లో. వెరాస్ ప్యాసింజర్ షిప్స్లో జిఎం వాల్యూ 0.3 to 1 మీటర్ ఉంటుంది. ఓకే, జిఎం వాల్యూ రైట్. జిఎం వాల్యూ ఇంకా చూసుకుంటే వార్ షిప్స్లో జిఎం వాల్యూ ఎక్కువ ఉంటుంది, 1 to 1.5 మీటర్. అదే ప్యాసింజర్ షిప్లో 0.3 to 1 మీటర్. ఓకే, అది వార్ షిప్ ప్యాసింజర్ షిప్ దాని యొక్క డిజైన్ బేస్ చేసుకొని ఈ జిఎంని ఎలా, ఈ మాస్ని ఎంత కింద పెట్టాలి, ఎంత పై పెట్టాలి, ఈ జిఎం వాల్యూ ఈ రేంజ్లో ఉండాలి అని వాళ్ళు డిసైడ్ అయిపోయి షిప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓకే రైట్, ఈ వీడియోలో ఇంతవరకే మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.